ఏంటి ఇదే సీనాని ఎందుకు ఖండిస్తలేడు, అదే కేటీఆర్ గారు ఎందుకు ఖండిస్తలేరు, అదే కవిత గారు చెప్తున్న ప్రతి మాటని ఎవరు కూడా ఎందుకు ఖండించట్లేరు అంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక కుటుంబ భాగస్వామి అయినటువంటి ఒక కవిత గారు తన కూతురు కేసీఆర్ గారి కూతురు వారు మాట్లాడుతున్న మాటలు సమాజం కూడా ఏమనుకుంటారు, ఉన్నది వాస్తవే కదా అని ఇది కూడా వారు ఖండించడం లేదు. మూడో విషయం ఏంటిదంటే ఈరోజు కేసీఆర్ గారు ఉటావటిన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ నిధులు నియామకాల దాంట్లోకి ఒక నీళ్ళ ట్యాగ్ పట్టుకొని మళ్ళీ ఒక తెలంగాణకి ఆంధ్ర మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు మీద దూషించే ప్రయత్నం చేస్తూ ఇగో నేను మళ్ళీ నీళ్ళు ఇట్లా దోసుకోపోతుండు ఆడు ఎన్ని దోసుకోపోతున్నా ఎవరికి అర్థం కాదు. ప్రజల్లో ఏంటంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇగో ఇట్లా ఇన్ని నీళ్ళు దోసుకోపోతున్నారు, ఆడ పోయి జోకేది లేదు, కొలిసేది లేదు, చూసేది లేదు, ఇన్ని నీళ్ళు దోసుకోపోతున్నారని ఆయన మాటలు కాదు కదా, ఆ మాటలు మాట్లాడేసి ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణకి మళ్ళీ నేనే ఉండాలి, లేకపోతే ఈ నీళ్ళన్నీ దోసుకోపోతారు, మళ్ళీ ఎడారి అయిపోతుంది అని చెప్పేసి ఒకనాడు కాళేశ్వరం లేకపోతే కూడా ఎడారి అయిపోతారని మాట్లాడిన వాళ్ళు కూడా వీళ్ళే. అంటే ఇన్ని విషయాలు చెప్పుకుంటూ పోతుంటే ఇక్కడ వీళ్ళు తిన్నది వాస్తవమే, కరప్షన్ చేసింది వాస్తవమే, కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. ఈ రేవంత్ రెడ్డి గారు కక్కించకపోవడం ఎందుకు, ఈ కాలయాపన ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఏమంటారు ఈ రేస్ కార్లో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఈ రేస్ కార్లు నోటీసులు ఇచ్చాం రేపే అరెస్ట్ అవుతుంది ఎల్లుండి అరెస్ట్ అవుతుంది ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఇదంతా ఏం ఒప్పందం జరుగుతుంది వీళ్ళ మధ్యలో. 100% ఇద్దరి మధ్యలో ఒప్పందం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇండైరెక్ట్గా మొత్తం నవీన్ యాదవ్ గారికి పనిచేశారు, అది జగమెరిగిన సత్యం. అంటే ఎందుకు ఈ మధ్య మళ్ళీ అన్నయ్య మాట్లాడుతూ ఉన్నాడు సినానా బోండి నడిపిస్తున్న ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు. వాళ్ళు సామాన్ ఏమంటున్నారు మోడీ నడిపించిన ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. మోడీ నడిపించిన ప్రభుత్వం అంటే మోడీ నడిపించేది అంటే మరి మీ అన్ని విషయాలలో మోడీ గారు ముందు ఇన్వాల్వ్ అవుతారు కదా. అసలు మీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎవరైనా అడిగినా, చిన్న పిల్లగాని అడిగినా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి వైరం ఎలా ఉంటుందో తెలుసు. కాంగ్రెస్ పార్టీకి అనలేదు, రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి అని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి ఎవరు ఆ కాంగ్రెస్ పార్టీ కాదు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడవట్లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పిన విషయం చిన్న ఇంటరప్షన్ ఇక్కడ నేను చెప్పిన మాట కాదు ఇది. అలా ఇప్పుడు క్యాబినెట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి ఒక దొంగ, ఈ యొక్క కొనుక్కొని వచ్చి ఈ పదవి ఆయన ఉండడానికి వీల్లేదు, ఆయన నోట్లో పట్టుబడ్డ వ్యక్తి అని, ఆయన కొనుక్కొని వచ్చిన పదవి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే రేపు ఇంకో పార్టీ కూడా ఆయన అమ్మనికి సిద్ధంగా ఉండని కూడా వాళ్ళే చెప్పడం జరిగింది. మేము చెప్పిన విషయం కాదు, స్వయాన ఆయన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పింది కాదు. ఒక మాట ఏమడుతున్నా అంటే మన స్వామన్న గారిని, ఆయన కూడా మంచి ఉద్యమకారుడు, మాతో మేము కూడా అంతో పాటు పనిచేసిన వాళ్ళమే. నేనేమంటానంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిరా చేయలేదా, వీళ్ళు చేసింది వాస్తవమా కదా? చేసింది వాస్తవం కాబట్టి అన్ని వేల మందిని అరెస్ట్ చేసుకోండి అంటారు కదా. అరెస్ట్ దేనికి అనుకుంటారు వీళ్ళు? అరెస్ట్ చేస్తే మళ్ళీ మేము గవర్నమెంట్ల కోసం చెప్పుకోవడానికే వీళ్ళు తప్ప మేము నిజంగా తప్పు చేసినామని మాట్లాడరు. ఎక్కడ తప్పు చేసినాం అరెస్ట్ చేసుకోండి, మళ్ళీ మేము కూడా గవర్నమెంట్లోకి వస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, గతంలో ఇంకోఆయన అరెస్ట్ చేసి ఇంకోఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ తెలుగు రాష్ట్రాల్లో అరెస్ట్ అనేది ఒకటి అదే చెప్తున్నాను. అందరికన్నా ముందు ముఖ్యమంత్రి కావాలనుకుంటే అరెస్ట్ రాజకీయాల్లో చూసుకుంటే ఆమెనే కావాలి. మరి అంటే నేనేమంటా అంటే కుటుంబ సభ్యురాలనే మీరు కంట్రోల్ చేయనప్పుడు మీరు మిగతా వాళ్ళని ఏం కంట్రోల్ చేయగలుగుతారు? మీరు ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తను వాస్తవాలు మాట్లాడుతుంది, ఏది మాట్లాడినా కూడా కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి మాట్లాడుతుందంటే జగమెరిగిన సత్యం. డైరెక్ట్ అన్న కూడా చెప్తుంది, అన్న నమ్మకు, హరీష్ అనేవాడు దొంగ, పూర్తిగా ఇట్లా అన్ని పనులు తప్పు చేస్తున్నాడు, అక్కడ ఉండి అన్ని నడిపిస్తుంది ఆయన, మంచి జరిగితేనేమో హరీష్ గెలిపించిండు ట్రబుల్ షూటర్ అంటాడు, మంచి జరిగిపోతేనేమో హరీష్ లేకపోతే ఓడిపోయినామని చెప్తారండి. మరి అవన్నీ ఎందుకు నమ్మలేదు? ఆయన పక్కన పెట్టారు కదా, మీరు రాజాసింగ్ పక్కన పెట్టి విషయం చెప్తానండి. రాజాసింగ్ గారికి కిషన్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి వైరంలో తను ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ ఈ విధంగా ఇంకొక మంచి నాయకత్వానికి ఇస్తే ఇంకా డెవలప్ అయ్యే అనే ఆలోచన తప్ప ఆయన ఇక్కడ తప్పు చేసిండు, కరప్షన్ చేసిండు ఇక్కడ మాట్లాడలేదు.
పార్టీ డెవలప్మెంట్ కోసము తను కోరుకుంటున్నారు రాజా సింగ్. కొంతమంది బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారనే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. స్టేట్మెంట్ నాయకులు ఎవరు కనిపెట్టుకోవాలి, పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలి. కానీ అన్న రాజా సింగ్ ని సస్పెండ్ చేశారు. అఫ్కోర్స్ మీరు సస్పెండ్ చేయాలి, ఆయన పోయారు అనుకోండి, అది వేరే. మేము ఈ రోజు వరకు రాజా సింగ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, తనంతా తాను బయట ఉన్నది. మనం ఇప్పుడు విషయం ఏమంటున్నా అంటే మేడం, మీరు ఈ ఇన్ని తప్పులు చేసి ఈ రోజు కూడా మళ్ళీ ఇంకా వాటర్ మీద తీసుకొచ్చి దీన్ని డైవర్ట్ చేసే పని చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరిదిద్దుకొని చేసిన తప్పులను సరిదిద్దుకొని ఏ విధంగా పార్టీ నిర్మాణం చేసుకుని రేపు ఎట్లా రావాలి, ప్రజలతో చేకొట్లాడాలని ఆలోచించాలి. ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకత్వం వహించకుండా కొట్లాడకుండా ఇప్పటికి ఇంకా మళ్ళీ అదే అహంకార ధోరణి ప్రవర్తిస్తే ఇంకెలా ఉంటుంది? తప్పకుండా మోడీ గారు తలుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది చూస్తారు తర్వాత. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని నడుస్తున్న సందర్భంలో అందరినీ కలుపుకొని పోతున్న సందర్భంలో దాంట్లో భాగంలో తను పోయి అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, నిధులు అడిగినప్పుడు నిధులు ఇస్తా ఉన్నారు. అదొక భాగమే తప్ప రేవంత్ రెడ్డి మోడీ సర్కార్ కలిసి నడుస్తుందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఈజీగా అట్లా అనేయడం బట్టగాల్చడం కాదు. దానికి ఒక అథెంటిక్ ఒక మాట ఉంటే, దానికి ఒక ప్రూఫ్ ఉంటే మాట్లాడాలి. ఒక నాయకుడు, అంత పెద్ద దేశ నాయకుడి మీద ఆ మాట నిందేయడం అనేది కరెక్ట్ కాదని నా ఆలోచన. చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, స్వామి యాదవ్ గారు మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా కూతురు వచ్చి బయట చెప్తుంది కదండి. ఇక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి. కూతురు వచ్చి మీ దాంట్లో గొడవ జరుగుతుందని చెప్తున్న తర్వాత ఇక మా పార్టీలో మాది ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ, డెమోక్రటిక్ వేలో మాట్లాడుకుంటుంటారు. వాళ్ళ దాంట్లో మీకు ఇప్పుడే ప్రజాస్వామ్యం ఇప్పుడు అలవడినట్టుంది. అయితే ఇప్పుడు వీరు మన బీజేపీ మిత్రులు సాయి కిరణ్ గారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఒక మాట వాస్తవం సాయి కిరణ్ గారు చెప్పింది ఏంటంటే, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న కొద్ది కాలం, అంటే వాళ్ళు 1.5 year తర్వాత ఆమె అసాసినేషన్ జరిగింది. ఆ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళేవారు, కలిసేవారు, ఇక్కడికి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకునేవారు. తర్వాత మీకు రాజీవ్ గాంధీ గారు ఉన్న సమయంలో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో వెళ్ళిండ్రు, రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అయినరు. ఆ మర్యాద అనేది పాటించింది. ఆ మర్యాద పాటించింది కేసీఆర్ గారు మాత్రమే. నాకు తెలిసి దేశంలో ఎంతో కొద్దిమంది ఉంటుండొచ్చు, దాంట్లో ప్రధానంగా మాత్రం కేసీఆర్ గారు, ప్రధానమంత్రి గారు ఎవరన్నా ఉండనియండి, ఏ పార్టీ అని కానివ్వండి,